ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అవకాశాలు రాని చోట అనవసరంగా టైం వేస్ట్ చేయడం కంటే ఆఫర్స్ ఉన్న చోటికి వెళ్ళడం బెటర్ కదా. చూస్తుంటే శ్రీలీల ఇప్పుడు ఇదే చేస్తున్నారేమో అనిపిస్తోంది. 3 ఏళ్ల పాటు టాలీవుడ్ని డామినేట్ చేసిన ఈ బ్యూటీ చూపులు ఇప్పుడు బాలీవుడ్ వైపు పడ్డాయి. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అక్కడ వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. తాజాగా మరో సినిమా సైన్ చేశారు శ్రీలీల. మరి అదేంటో తెలుసా? శ్రీలీల చూపులన్నీ బాలీవుడ్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు తోడు జాన్వీ కపూర్ కూడా తోడయ్యారు. ఆల్రెడీ హిందీలో జాన్వీకి గుర్తింపుంది. ఆమెతో కలిసి శ్రీలీల కూడా బాలీవుడ్లో పాగా వేయాలని చూస్తున్నారు. ఇలా వేర్వేరు ఇండస్ట్రీల్లో స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామలిద్దరూ కలిసి హిందీలో లేడీ ఓరియంటెడ్ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఉమేష్ బీస్త్ దర్శకత్వంలో ఏక్తా కపూర్, గునిత్ మోంగా నిర్మాతలుగా శ్రీలీల, జాన్వీ మల్టీస్టారర్ పట్టాలెక్కబోతోందని వార్తలొస్తున్నాయి. ఒకే అబ్బాయిని ఇష్టపడే ఇద్దరమ్మాయిల మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలుస్తోంది. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్తో అదిరిపోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు శ్రీలీల. త్వరలోనే ఇది విడుదల కానుంది. తెలుగులో తప్ప మిగిలిన చోట్ల బిజీగా ఉన్నారు శ్రీలీల. తమిళంలో ధనుష్తో జోడీగా ఓంతో పాటు అజిత్ సినిమాలోనూ నటిస్తున్నారని తెలుస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమా సెట్స్పై ఉండగానే సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు జాన్వీతో కలిసి మల్టీస్టారర్కు ఓకే చెప్పారు. మరి తెలుగులో చేసిన మ్యాజిక్కే శ్రీలీల హిందీలోనూ రిపీట్ చేస్తారా?